కనపడిన దేవాతి దేవునికి ఒకసారి దేవునికి స్తుతులు చెల్లించబోయే ముందు మనకంటే చిన్నవాళ్ళు, మనకంటే ప్రజ్ఞావంతులు, మనకంటే సుందరులు, మేధావులు, డబ్బున్నవారు ఎంతో మంది ఏమయ్యారు? మరణించి మట్టిలో ఉన్నారు. కానీ అలా లేకుండా ప్రభువుని స్తుతించి కనపరిచే చక్కటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వాక్య ధ్యానంలోకి వెళదాం. మరి వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచు ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగా. గమనించండి, ఈ వాక్య భాగంలో గమనించండి, ఒక మాట ఏంటంటే మనం గమనించాల్సింది నమ్మకత్వం. ప్రభు చెప్తున్నాడు, నమ్మకమైన వాళ్ళు కావాలి. హల్లెలూయా. నమ్మకమైన వారినంట దేవుడంట చూస్తున్నాడంట, కనిపెడుతున్నాడంట. నమ్మకమైన వారు కొదువైపోయారు. నమ్మకమైన వారు కొదువయ్యి కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి సైతం కూడా మోసం చేస్తూ దేవుని మాట వింటామని చెప్పి వినకుండా మోసం చేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రభు నా యొద్ద నివసించాలి, నా మాట వినాలి, నేను చెప్పింది చెయ్యాలని దేవుడంట ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడు. సాధారణంగా లోకానుసారంగా చూసుకుంటే ఒక గొడ్ల సావిట్లోనో లేదా ఒక షాపులోనో ఎక్కడనో ఒక పనివాడు కావాలని అడుగుతారు. అడిగేటప్పుడు అంటారు, వాడు నమ్మకస్తుడేనా, వాడు బాగా పని చేస్తాడా, వాడు బాగా నమ్మకంగా వ్యవహరిస్తాడా, ఏది ఆశించకుండా ఉంటాడా, అన్ని విధాలు తగ్గవాడేనా అని అడుగుతారు. ఎందుకని? నమ్మకమైన వాడు కావాలి, నమ్మకంగా పనిచేసేవాడు కావాలి. అలాంటి వాడిని చెప్పు, అలాంటి వాడైతేనే తీసుకురా అని అంటారు. ఆఫ్టర్ ఒక్క మానవుడే అంత ఇదిగా నమ్మకమైన వాడు కావాలని అడుగుతుంటే, మరి సాక్షాత్తు సృష్టికర్త దేవాతి దేవుడు ఇంకెందుగా కోరుకుంటాడు, ఇంకెందుగా నమ్మకమైన వారు కావాలని ఆయన అడుగుతాడు? ఒక్కసారి మనమే ప్రశ్న వేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏదన్నా చిన్న పని చెప్తే వీడు నమ్మకంగా చేస్తాడా చేయడని 1కి 10 సార్లు నువ్వు ప్రశ్నించుకొని ఆలోచన చేసుకుంటావే. దేవుడు నీ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలని, ఆయన నివసించాలని, ఆయన మాట వినాలని, ఆయన చెప్పింది చేయాలని, ఆయన స్తుతించాలని ఆయన కోరుకుంటాడు. కానీ ఈ రోజున నమ్మకత్వం లేని వారుగా ఉంటాం, నమ్మకం లేని వారుగా జీవిస్తూ ఉన్నాం. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలంటే ఏ విషయాల్లో ఉండాలి, ఏ విషయాలు ఉంటే ప్రభు నీవు కార్యం చేస్తాడు అని ఒక్కసారి కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్ ఒక్కసారి మనం చూడండి. దానియేలు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతాం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒక్కసారి మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. చదవండి అమ్మా ఆ భాగాన్ని. దానియేలు 6:10. దానియేలు రాసినటువంటి గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, ఇంటి శాస్త్రము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేముకు తట్టు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు ఉండెను. హల్లెలూయా.
దగ్గర ఒక వ్యక్తి కనపడుతున్న అతగాడి పేరు దానియేలు. ఈ దానియేలు ఎలాంటి వాడంటే దేవుడి దగ్గర ప్రార్థించడంలో నమ్మకమైన వాడు. ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడు. ఇతగాడి మీద ఎన్నో సందర్భాల్లో ఎంతమందో రాజులు, అధికారులు, ఆధిపత్యం కలిగిన వారు రాజు దగ్గర గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవారు అందరూ కూడా ఈ దానియేలు మీద తప్పు మోపాలి. ఇతడు మంచివాడు కాదు, ఇతడు ఎవరు చెడ్డవాడు, తప్పు మోపాలి అని 100కి 10 సార్లు 1కి 100 సార్లు తప్పు మోపాలని చూశారు. కానీ ఇతని నమ్మకత్వాన్ని బట్టి రాజు అన్నాడు కదా, ఇతడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఇతడు నమ్మకమైన వాడు, ఇతడు సుబుద్ధుడు, ఇతని బుద్ధి మంచి బుద్ధి, ఇతను అలాంటి వాడు కాదు. వచ్చాడా, తన పని చేసుకున్నాడా, ఇంటికి వెళ్ళిపోయాడా, దేవుడు స్తుతించాడా అన్న రీతిలో ఉంటాడని రాజు తెలుసుకొని అంటాడు కదా, ఇతను మంచివాడయా. వీళ్ళందరూ ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు తీసుకువెళ్ళి, ఎప్పుడు రాజు దగ్గర తీసుకుని వెళ్ళి ఇతన్ని శిక్షిద్దామా, ఇతన్ని పాడు చేద్దామా అని ఆలోచన చేస్తారు. అయితే ఒక రోజున ఇక్కడ ఒక చెడు బుద్ధి పుట్టింది. ఏంటంటే ఎలాగైనా దానియేలుని ఏం చేయాలి, మనము చంపేయాలి. రాజుగారి దృష్టిలో ఏం చేయాలి, మనము నమ్మకం కోల్పోయేవాడిగా మనం చెయ్యాలి. రాజు చేత ఏం చూపించాలి, మరణ శాస్త్రం సాగించాలి. గమనించండి, శోధన వచ్చిందంటే మొట్టమొదటిగా ప్రార్థన చేసేవాడు, ఆత్మీయతలో పోరాడేవాడికే మొదటిగా శోధన కలుగుతుంది. కారణం తెలుసిన అనుభవంలో నడవాలి. సమస్యల గుండం నుంచి నువ్వు పరిగెత్తాలి. ఆ సమస్యల అనుభవంలో నుంచే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తయారు చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జీవితము ఇదిగోండి, ఆ యొక్క స్థాయి ఎలా వచ్చింది తెలుసిన, రాజు దగ్గర ప్రథమ స్థానం. ఎలాంటి వాడండి, ప్రథమ స్థానం, ప్రధానుల్లో మొదటి ప్రధానుడు, నమ్మకమైన వాడు. ఆ స్థానం ఊరికి రాలేదు. దానియేలుకి ఎలా వచ్చిందయ్యారంటే, ఎలా వచ్చిందయ్యంటే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎంతమందో అనగతొక్కడ చూసినవారు, నిందలు మోపేవారు, ఇబ్బందులు పెట్టేవారు, మాయా మాటలు చెప్పేవారు ఎంతమందో ఉన్నారండి. అవన్నీ దాటుకొని ప్రతిరోజు దేవుని దగ్గర ముమ్మారు ప్రార్థన చేసేవాడంటే. హల్లెలూయా. ఎలా ఉండేవాడండి, ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఓ రోజున రాజా, మాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటో ఆలోచన, ఒక 30 రోజులు, ఒక నెల రోజుల పాటు నువ్వే దేవుడివి. హల్లెలూయా. ఎవరండి, నువ్వే దేవుడివి. ఒక రాజు శాసనం తీసుకొస్తున్నాడంటే ప్రధానులు అందరిని కూకోబెట్టి చర్చ జరిపించి ఓ క్యాబినెట్ మీటింగ్ వేసి చర్చ జరపాలి. కానీ అందుట్లో ఎవరు లేరు తెలుసా, దానియేలు లేకుండానే, దానియేలు తెలియకుండానే ఏం చేశారు, శాసనాన్ని రాయించేశారు. కానీ దానియేలుకి అన్ని తెలుసు, రాజా ఈ 30 రోజుల్లో నువ్వే దేవుడు కాబట్టి ఆ ఇంట్లో ఎవరైనా సరే ఉండని, ఆ ఇంట్లో ఏదైనా ఉండని, కానీ ప్రతి ఒక్కరూ నీకు మొక్కాలి, నిన్నే పూజించాలి. అలా చేయని వారికి సింహాల బోనులో ఏమేయాలా, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చేసాడు వాళ్ళకి మరణ శిక్ష, వాళ్ళని చేసాడు మరణ శిక్ష. అట్లాగే అని రాజు చే సంతకం పెట్టించారు. అంత అయిపోయింది. ఈ విషయం దానియేలు కూడా బాగా తెలుసు. ఆమేన్. దానియేలు కూడా తెలుసు. కానీ దానియేలు అంట ఇట్టి శాసనము చదివాం కదండి, ఇప్పుడు 6:10 చదివాం కదా, ఇట్టి శాసనము చదవండి, మాట చదువు చూడండి ఒకసారి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాడంట, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం, ఎలాగా, యథాప్రకారం ప్రతిరోజు ప్రార్థన చేయడానికి ఒక సమయం కేటాయించుకో. లేదు సమయం కేటాయించబోతున్నావా, ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దేవుడితో మాట్లాడాలి. ప్రతిరోజు దేవుడు అనుకోవాలి, ఈ రోజు నా కోసం మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి నా కుమారుడు వస్తాడని దేవుడు
నిలుపుకుంటాడు. ఆ నమ్మకాన్ని ఏం చేయకూడదు, బొమ్ము చేయకూడదు. ఏం చేయకూడదు? బొమ్ము చేయకూడదు. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఈ రోజు చేస్తే రేపు చేయరు, రేపు చేస్తే ఎల్లుండు చేయరు, ఎల్లుండి చేస్తే అవతలుండు చేయరు, ఎక్కువ మాట్లాడే ప్రార్థనే చేయరు. ఆదివారం ఒక్కరోజు ప్రార్థనకి వెళ్తారు, తర్వాత రోజు నుంచి మా పళ్ళు అంటారు. నిజం చెప్తున్నాను, నుడసమైనటువంటి దేవుని కుమారుడు అయితే ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. ప్రతిరోజు దేవునితో మాట్లాడే నమ్మకమైనటువంటి కృప దేవుడు మనకిచ్చును గాక. గమనించండి, నీవు నమ్మకంగా ఉండాలి. అక్కడ ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. దానియేలు యథాప్రకారం ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థనలో ఉన్నాడండి. నమ్మకంగా ప్రార్థనలో ఉన్నాడు, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి దానిని చూసినప్పుడు దానియేలు తీసుకుని వెళ్ళి ఇదిగో శ్రమలో ఆ యొక్క కొలువులో ఉన్నప్పుడు సమయంలో గమనించండి, ఈ చేసిన ప్రార్థన ఫలితం అతన్ని దేవుడు రక్షించాడు. ఏం చేశాడు? దేవుడు అతన్ని, నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఊరికే పోదండి. నీకు వెంటనే జవాబు రాకపోవచ్చు గాక, కానీ సమయాన్ని బట్టి నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రతి సమయానికి, ప్రతి ఒక్క కష్టానికి, ప్రతి సమస్యకి ప్రార్థనే నీకు సమాధానం. ప్రార్థన అంటే నువ్వు ఏదో మాట్లాడటం చేయడం కాదండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, ఆత్మరోధన. నీ రోదన, నీ బాధ ఎవరు చెప్తున్నావు? అలాంటి ప్రార్థన నీవు నమ్మకంగా, అలాగా నమ్మకంగా యథార్థంగా ప్రతిరోజు నీవు దేవునితో మాట్లాడగలిగితే ఒకనాటికి సమస్య నీకు సులువుగా మారిపోతుంది. అలాగా ఒకప్పుడు నువ్వు లాగలేక పడిపోతున్నానయ్యా, ఇదిగో విసిగి వేసారిపోతున్నానయ్యా అన్న ఆ స్థితి ఒకనాటికి సులువుగా లాక్కెళ్ళే స్థితిని ప్రభు నీకు ఇస్తాడు. ప్రార్థన ద్వారా తప్ప దేని ద్వారా కార్యాలు జరగవు. దానియేలు రక్షించబడ్డాడంటే, దానియేలు రక్షించబడి సజీవం నిలవబడ్డాడంటే ప్రార్థన. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, ఆ ప్రార్థన ద్వారా నీలో ప్రభావం నింపబడుతుంది. ప్రార్థన చేయడం విషయంలో నమ్మకమైన వాడు దానియేలు. ముమ్మారు రోజు, ఎట్లాగండి, రోజు 3 సార్లు, డైలీ 3 సార్లు, రోజు ముమ్మారు యెరూషలేము తట్టు చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. నమ్మకమైన వాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. మరి రోజు నమ్మకస్తుడైన ప్రార్థన చేయడం, ప్రతిరోజు నీవు దేవుని సన్నిధిలో కూర్చొని నమ్మకంగా నీ ప్రార్థన చేస్తున్నానని ఒక్కసారి నీకలుగా పరీక్ష చేసుకో. నమ్మకమైన వానికంట దీవెనలు మెండుగా కలుగుతాయని సామెతలు 28వ అధ్యాయము 20వ వచనంలో మాట్లాడతాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండు. నువ్వు నమ్మకంగా ఉన్నావా ప్రార్థనలో? తప్పక దేవుడు దీవిస్తాడు. నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రతి శోధనను తొలగిస్తాడు. నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? ప్రతి సమస్య నుండి ప్రభువు నీకు విడుదల కలిగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థనలో విసిగి వేసారిపోకూడదు. ప్రార్థన అంటే మగసిది కలిగిన వాడే పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పోరాడి గెలవాలయ్యా, నీవు పోరాడి గెలవాలమ్మా. మగసిదంటే 10 మందిని కొట్టడం కాదు. మగసిదంటే రా 10 మంది చూసుకుందాం కొట్టుకుందాం అని చెప్పడం కాదు. ఏమిటయ్యా మగసిదంటే? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి యేసయ్యను దీవిస్తే కానీ నేను వదిలిపెట్టను నిన్ను అని పాత్రలో పోరాడి ఆయన పాదాల కూర్చొని మొరపెట్టి సమాధానం పొందుకున్న వాడే, దీవించబడిన వాడే మగసిది కలిగిన వాడు. యాకోబు మగసిది కలిగిన వాడే పోరాడాడు.
20 తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దీవించబడలేదా? దీవించబడలేదా? నమ్మకం ఆ దేవుడు నన్ను దీవిస్తాడు. నేను ఆయనతో నేను మాట్లాడితే నా దేవుడు నన్ను తప్పక నా మాట వింటాడు, నా మొర వింటాడు, నేను చేసే ప్రార్థన ఆలకిస్తాడు. నా నమ్మకత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఒక రోజు చేసి 2 రోజులు పక్కన పెట్టేసి 3 రోజు చేసి 4 రోజులు పక్కన పెట్టేస్తే ప్రభు అంటాడు, వీడు నమ్మకం లేనోడండి. ఒక రోజు వస్తే ఒక రోజు నా దగ్గరికి రాడు, 2వ రోజు వస్తే 3వ రోజు నా దగ్గరికి రాడు, వీడు నమ్మకం లేనివాడు. అలా నమ్మకమైన మంచి దాసులని పిలిపించుకోవాలంటే నమ్మకమైన వాడిగా ఉండాలి. ఆమేన్. ప్రభు చూస్తాడంట, ఎవరు ఎదురుగుతారా? నాకు నమ్మకస్తులు. నా యుద్ధ నివసించడానికి ఎవరు కావాలా? నమ్మకమైన వాళ్ళు, ప్రార్థన చేసే యోధులు కావాలి. ప్రార్థన చేసే ప్రార్థన పరులు, ప్రార్థన యోధులు కావాలి. దేవునికి కావాలి. గమనించండి ప్రియ దేవుని సంగమా, నువ్వు ప్రభుని ఆరాధించే విషయంలో కూడా నమ్మకమైన వాడిగా గడపాలి. దేవుని ఆరాధన చేస్తున్నావు, ఇదిగో దేవుని స్తుతించడంలో నమ్మకస్తులుగా ఉంటున్నావా? దేవుని సహవాసమందు నమ్మకస్తులుగా జీవిస్తున్నావా? వాక్యం చదవడం ఎందులో నమ్మకస్తులుగా నమ్మకమైన వాడిగా, నమ్మకస్తులుగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని వాక్యం ఇచ్చిన విషయంలో నమ్మకస్తులుగా జీవిస్తున్నావా? ప్రభువునంట నిత్యము స్తుతించినట్లుగా, ప్రతిరోజు దేవుడిని కనపరుచినట్లుగా ఆయనంట ఎదురు చూస్తాడంట. ఎందుకని? నీ స్తుతుల మీద ఆశీనుడై ఉండాలి. నీ స్తుతిని కోరుకుంటున్నాడు ఆయన. నువ్వు లెగిసిన కాడి నుంచి ప్రభు నాకు అదివు ఇదివు అని అనవే కానీ, ఎప్పుడైనా ఉదయాన్నే లెగిసి కళ్ళు మొహం కడుక్కొని ప్రతిరోజున మొదటిగా దేవుడు నీవు కనపరుస్తావా, శుద్ధిస్తావా అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. మనమేమో ముందయ్యని పక్కన పెట్టేసి మనం అడుగుతా ఉంటాం, మనం అడుగుతా ఉంటామని, అది చెయ్యయ్యా, ఇది చెయ్యయ్యా, అదయ్యా, ఈ పెళ్ళయ్యా, ఆ పెళ్ళయ్యా, అదయ్యా, ఇదని అడుగుతావు. ముందు చేయాల్సిన పని చూసిన దేవుణ్ణి స్తుతించాలి. ఆకాశ పక్షులు స్తుతిస్తున్నాయి, సమస్త జలరాశులు స్తుతిస్తున్నాయి, సమస్త సృష్టి యావత్తు ప్రభుని ఏం చేస్తుందండి? స్తుతిస్తుంది, దేవుణ్ణి కనపరుస్తుంది, ప్రభుని ఆరాధిస్తూ ఉంది. స్తుతించలేవా? సృష్టి యావత్తు ఉదయాన్నే చీకటితోనే ప్రతిరోజు ఉదయమున దేవుణ్ణి ప్రతిరోజు నమ్మకంగా స్తుతిస్తున్నాయి. అందుకే వాటి స్థుతిగతులు తప్పట్లేదు. మానవుడు పొద్దున్నే లేచి ఏం చేస్తాడు? గబగబ మొహం గడుక్కుని టీ తాగి పనికి వెళ్ళిపోతాం. ఈ ఆయుష్యుల దేవుడికి నువ్వేం చేయాలా? కనీసం ఆరాధించడానికైనా నీ యొక్క సమయం కేటాయించాలా వద్దా? నమ్మకం లేదు, నమ్మకం కోల్పోతున్నాం. ఆరాధించే విషయంలో నమ్మకం కోల్పోతున్నాం. ప్రభువును స్తుతించే విషయంలో నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఈరోజు దేవునిలో కనపడతావా? చెప్పలేమండి, నమ్మకం లేదు. 2025 సంవత్సరంలో 52 ఆదివారాలు నేను నమ్మకంగా దేవుని దగ్గరకు వచ్చామయ్యా చేతులు పైకెత్తమంటే నమ్మకం లేని వారే ఉంటారు. నమ్మకమైన వాడు 1, 2 తెలుతాడు. ఆమేన్. నమ్మకమైన వారిని ఏం చేస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడండి. కాబట్టి రోజున నమ్మకమైన వారికి దీవెనలు మెండు అన్నట్లుగా నీకు మేలుడు కలగాలంటే, నీ పక్షంగా ప్రభు కార్యం చేయాలంటే, నీ బంధకాలు తెగాలంటే మొదటిగా నువ్వు ఎక్కడుండాలి? దేంట్లో? ప్రార్థనలో నమ్మకత్వం చూపించాలి. ప్రభువుని ఆరాధించే విషయంలో నమ్మకత్వం నువ్వు చూపించాలి. ప్రభువు దగ్గర ఇతడు నమ్మకమైన వాడు. ఎవరండి? ఇతడు నమ్మకమైన దాసుడు అని పిలిపించుకునేలాగా మన జీవితాలు మార్చబడును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. కలుపు ప్రేమగా నీ మాటలు మాకు బోధించినందుకు స్తోత్రం చేస్తూ ఉన్నాను.